సార్ ఓజీ టికెట్స్ని దిల్ రాజు అండ్ కొంతమంది వెనకాల ఉండి సినిమా టికెట్స్ని హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి ప్రీమియర్ షో టికెట్స్ కానీ 1000, 2000కి 3000కి అలా అమ్ముతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? వన్ సెకండ్, యాక్చువల్గా ఈ వార్తనైతే కొట్టిపడేయాలి. రీజన్ ఏదో ఒక అంశం చేత ఓజీ లైమ్ లైట్లో ఉండేలాగా చూసుకునే దాంట్లో ఇది ఒక ప్రయత్నంలా కనబడుతుంది. దిల్ రాజుకి ఏం అవసరమ్మా ఈ టికెట్లను ఎందుకు అమ్ముకోవడానికి? అసలు చెప్పాలంటే ఆయన నైజాం హక్కులు తీసుకోవడమే సినిమాకి ప్లస్, దిల్ రాజుకి ప్లస్ కాదు. దిల్ రాజు రిలీజ్ చేయడం సినిమాకి ప్లస్. అది ఏ సినిమా అయినా సరే, ఓజీఏ కానీ ఇంకా ఏజీ అయినా కానీ. దిల్ రాజు గారు ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఫెడరల్ ఆయన కౌన్సిల్లో ఆయన ఎన్నిక గెలిచున్నాడు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. ఇప్పుడు ఎఫ్డిఐ చైర్మన్గా ఉన్నాడు, ఎఫ్డిసి చైర్మన్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిల్ రాజు గారు ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే ఆ సినిమాకి అసెట్, కానీ సినిమా వల్ల దిల్ రాజు గారికి ఒరిగింది ఏమీ లేదు. ఏ సినిమా అయినా సరే, ఎప్పుడైనా సరే. అంటే హైప్ క్రియేట్ చేయడానికి ఇలా చేస్తున్నారు. మేబీ అయి ఉండొచ్చు, ఆ ప్రయత్నమే నాకు కనబడుతోంది. ఇందులో మాత్రం నిజం లేదు. ఆ 1000కి 500కి కకృతి పడే క్యారెక్టర్ కాదు దిల్ రాజు గారిది. అలా కకృతి పడితే 500 కోట్లు పెట్టి గేమ్ చేంజర్ తీసినా సరే సింగిల్ రిలీజ్కి రాకుండా సంక్రాంతికి రాడు. సంక్రాంతికి అందరు పంచుకోవాలి థియేటర్లు, ఖచ్చితంగా అందరూ ఉండాలి. అందరూ ఉంటే నీకు వచ్చే 4 థియేటర్లే. 4 థియేటర్లలో నువ్వు అన్ని కోట్లు సంపాదించుకోలేవు. అర్థమైందా? సింగిల్గా రావాలి, సింగిల్గా వచ్చి అటు 10 రోజులు ఇటు 10 రోజులు ఏ సినిమా లేకుండా వచ్చి సంపాదించుకునేలాగా ఉండాలి. తనకు అది లేదు యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఆయన అదృష్టం, బలగం లాంటి సినిమాలు తీసి కూడా ఎన్నో కోట్లు వెనకేసుకుంటాడు. సినిమా పల్స్ బాగా తెలిసిన అతను అనమాట. సినిమా నాడి బాగా తెలుసు దిల్ రాజు గారికి. కాబట్టి ఆయన ఏ సినిమా కొనాలనుకున్నా బాగా చూసే కొంటాడు, అంతే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దిల్ రాజు గారు కొనడం వల్ల ఒక సినిమాకి లాభం చేకూరుతుంది, కానీ ఆ సినిమా వల్ల దిల్ రాజు గారికి లాభం ఉండదు, కకృతి కూడా ఉండదు. అండ్ ఇప్పుడు వచ్చిన వార్త ఏంటో, చాలామంది వేలంపాట్లో కూడా కొంటున్నారు కదమ్మా టికెట్స్. మరి ఇంకేంటి, వేలం వేసి మరీ కొంటున్నారు. మొదటి టికెట్ ఇంత ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ వేలంలో కొన్న వాళ్ళందరికీ పెద్ద షాక్. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ప్రీమియర్స్ పడ్డాయి. నువ్వు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా కొన్నావు? వేలంలో ముందు 800 పెట్టి ప్రీమియర్లు చూసినోడు నువ్వు 1,00,000 పెట్టి రెండో షో కొన్నావు, తెల్లారితే షో కొన్నావు నువ్వు. అది వేస్టే కదా. ఇంకా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. అయినప్పటికీ వాళ్ళు సరేలే మా స్టార్ హీరో సినిమా మేము అభిమానంతో ఇంత కొన్నామని. నువ్వు ఎందుకు అది వేలంలో 1,00,000 కొన్నావు? అందరికంటే ముందు నేను చూస్తాను అన్నది ఆశ. ఇలా 1,00,000 పెట్టి అందరికంటే ముందు చూశాను అని, 1,00,000 పెట్టి అందరు చూశాక నేను చూశాను అనే ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎంతైనా ప్రీమియర్ షో ప్రీమియరే పడతాయి, కొంచెం వెయిట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిన్న సడన్గా రిలీజ్ చేశారు, అవి కూడా హౌస్ఫుల్లే కాదనట్లా. రిలీజ్ అయినవన్నీ హౌస్ఫుల్లే ఉన్నాయి. అండ్ వచ్చిన న్యూస్ ఏంటంటే దిల్ రాజు గారు ఆఫీస్ ఎదురుగానే బ్లాక్లో అమ్ముతున్నారు. ఎవడెవడెవడో కావాలని ఒక దగ్గర అమ్మితే ఆ వెనకాల ఉన్న ఆఫీస్ని ఎలా నిందిస్తారు? మామూలుగా ఇప్పుడు నేను ఉన్నాను మామూలుగా ఇట్లా వచ్చి కూర్చున్నా, విజ్ఞాన్ గారు ఓజీ టికెట్లు 2 ఉన్నాయి, 3 వేలకు ఇస్తావు, ఓకేనా నీకు చెప్తా అంటే ప్లస్ టీవీ అమ్ముతుందా బ్లాక్లో టికెట్లు? కాదు కదా. విజ్ఞాన్ దాసరి అమ్ముతున్నాడు. అలా నేను అమ్మట్లా చెప్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్. అక్కడే జరిగిన సిచ్యువేషన్ మేబీ అలా ఉండొచ్చు. దానికి అలా దిల్ రాజు గారి ఆఫీస్ని నిందించడం చాలా తప్పు. ఎందుకంటే ఆయన సినిమాని ఆదుకున్నట్టు, రిలీజ్ చేశాడు అంటే సినిమాని ఆదుకున్నట్టు, ఆయన అండగా ఉన్నట్టు. అది ఓకే సార్, థ్యాంక్ యూ.